ఇజ్రాయెల్లో మృతి చెందిన జగిత్యాల పట్టణానికి చెందిన రేవెళ్ల రవీందర్ డెడ్ బాడీ స్వగ్రామానికి చేరుకుంది. జూన్ 16వ రవీందర్ గుండెపోటుతో చనిపోయారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో మృతదేహం స్వగ్రామానికి రావడానికి చాలా ఆలస్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇజ్రాయెల్లోని ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరపడంతో పాటు తెలంగాణ అసోసియేషన్ సమన్వయంతో డెడ్ బాడీని ఇంటికి చేర్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి జగిత్యాల పట్టణానికి డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఉచిత అంబులెన్స్ను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్ దేశంలో మొన్న 15 రోజుల క్రితం మరణించిన రవీందర్ అన్న గారిని ఇక్కడికి తెప్పించినందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మాకు సహాయం చేసిన భీమిరెడ్డి గారికి, మా ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి వీరాత్రి అనిల్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరి సహాయ సహకారాలతో ఈ రోజు తన బాడీని ఇక్కడ తెప్పించగలిగాం. కానీ కొన్ని గల్ఫ్ దేశాలకి సీఎం గారి ఎస్క్రేషియా 5 లక్షలు మనకి వర్తిస్తుంది ప్రతి ఒక్కరికి. కాకపోతే సింగపూర్, మలేషియా, ఇజ్రాయెల్ దేశాల వంటి ఇలాంటి దేశాలకి సీఎం గారి ఎస్క్రేషియా మనకి ఇంకా వర్తించట్లేదు. కాబట్టి సో గవర్నమెంట్ కు సీఎం గారికి ముఖ్యంగా ప్రతి ఒక్కరి పక్షాన నేను కోరుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఇలాంటి పేద ప్రజలకు ఇంకా కూడా సహాయం చేయగలిగితే ఖచ్చితంగా ఎక్కువ సహాయం చేసే వాళ్ళు అవుతారు. వాళ్ళ గుండెల్లో మీరు ప్రతి ఒక్క క్షణం నిలిచి ఉంటారని చెప్పేసి